హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్న ఇంటికాడైతే మనమైతే వచ్చేసి అది ఇక ఏమంటారు బ్లౌజ్ కటింగ్లు ఇట్లా అయితే చేస్తున్నాం కదా పనులు అయితే. ఇంకా బైకడి మధ్యలో ఏం పనులు అని చెప్పేసి ఇంటికాడ పని చేసినాము. వచ్చేసి ఇప్పుడు బైకడికి అయితే వచ్చేసినాం ఇవాళ. అయితే ఏం చేస్తున్నాం అంటే ఇక మక్కజొన్న అయితే మొన్న మనం చూసినప్పుడు చిన్న చిన్న పీకలు అయితే వెళ్ళినాయి కదా. ఇప్పుడు ఆ పీకలు కాస్త కంకులు అయినాయి. అంటే చూపిస్తా ఒకసారి ఇప్పుడు అవి ఆ కంకులు ఎట్లా చూపిస్తా. ఇట్లా పీకలు పోయి కంకులు కూడా అవుతున్నాయి. కాకపోతే కొన్ని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది. ఇది చూద్దా ఒకటి ఓపెన్ చేసి చూస్తాము. అంటే ఇక కంకి దొడ్డుగా అయింది చూడరు, ఇక మంచి దొడ్డుగా అయింది కదా. ఓపెన్ చేయి. కింద ఓపెన్ చేయి, కింద ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. కంకి అయితే ఓపెన్ చేస్తున్నాము. అది తెల్లగా ఉన్నాయా మరి పాలు చెక్తున్నాయా ఎట్లా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అవి ఎట్లనే చూద్దాం. ఇక చూస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా. ఇట్లా ఇంపేక్ అంతా అయ్యా మరి ఇలా కనబడుతుంది. ఇట్లా బెండికే వచ్చింది. ఇదేంటి ఇప్పుడే ఇత్తులు పెడుతున్నాయి. ఇప్పుడే ఇత్తులు పెడుతున్నాయి చూడు. ఇప్పుడే పాలు ఇట్లా బెండు ఇప్పుడే తయారు కాబట్టి ఇంకా ఇప్పుడే సాల్ లాగా పెట్టినాయి. కొంచెం చిన్న చిన్నగా అయితే సాలు పెట్టినాయి. ఇప్పుడే పాలు చీకుడు ఉన్నాయి అన్నట్టుగా. అయితే ఇక నాకు తెలిసి ఒక వన్ వీక్ లో అయితే మనం అయితే మంచి మన బావి ఇక్కడ కంకులు కాల్చుకుందాం. ఒక ఫాస్ట్ గా రేట్ రాకపోతే ఇక ఒక రోజు మనం మంచి కంకులు కాల్చుకుందాం. మన కంకులు అంటే మన బావి కాడ మన స్పెషల్ గా మన కంకులు కాల్చుకుందాం. అయితే ఇక అట్లే ఇక చూసిపోదాం అనుకున్నాం ఒకటి. ఇక మళ్ళీ వచ్చేసి ఉల్లిగడ్డ కూడా వారబెట్టి చాలా అవుతుంది కదా. మనం మొన్న వీడియో చేసినప్పుడే ఉల్లిగడ్డ వారబెట్టాము. అయితే ఇక కరెంట్ అయ్యో ఇప్పటిదాకా లేదు, కరెంట్ ఇప్పుడు వచ్చింది. వాళ్ళ బోర్ వస్తుంది. అట్లే ఉల్లిగడ్డ వారబెట్టలే. అయితే మన ఆనంకాయలు తెంపినాం కదా. ఇవాళ కూడా కొన్ని ఆనంకాయలు, కొంచెం బీరకాయలు, కొన్ని పాలకూర ఇట్లా తెంపుదామని అనుకుంటున్నాము. అవన్నీ తెంపుకొని ఇంకా తీసుకుపోతే ఈరోజు అనాజపూర్లో అంగడి ఉంది. ఆ అంగడికి చేద్దాము. ఇక ఛానల్ వెళ్తేనేమో మేమే పోలేము, ఆమె నేనైనా పోతాము. తక్కువ వెళ్తే ఇక మా వాళ్ళు మా అన్న వాళ్ళు మా వదిన వాళ్ళు ఇట్లా పోతురట. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకొచ్చి ఇస్తారు. ఏదో ఒకటి వేద్దాం. ఇలా అయితే మొత్తం అయితే ఇప్పుడైతే ఇక ప్రస్తుతానికి అయితే కాయలు తెంపిద్దాం. ఓకే, బీరకాయలు తెంపుదాం ఫస్ట్. అయితే బీరకాయలు తెంపాం ఫస్ట్. బీరకాయలు తెంపు దెబ్బ దెబ్బ కానీ చూడు ఏడేడు ఉన్నాయో. ఈ ఒగ్గిడి ఒకటి ఉన్నదా? ఇది కట్ చేయలే, కట్ చేయలే. తెంపు దాన్ని తెంపు. కనబడుతున్నాయా అంటున్నా? ఏడ కనబడుతున్నాయి. గడ్డే మీదికి ఉంటాయి. గాడు ఉందా బుజ్జి బుజ్జి అందకాయ కూడా కాసిందాడు. అందకాయ కడి ఇప్పుడే కాదు కనబడుతుంది సన్నగా. అది తెంపే, ఇంకా తెంపవలసింది. అది ఖతర్నాక్ ఉందా అందకాయ. సూపర్ ఉంది తెలుసు. అది బాగుంది అందకాయ నిజంగా. మనకు టైం ఉంటే అసలు అది వాతే అయిపో మస్తు వచ్చి ఇంకా ఎగ్దమ్ పాతే ఊగులాడుతున్నాయి కదా. వెయిట్ పడుతున్నాయి మంచిగా కాయ ఎగ్దమ్ వస్తుంది. ఉన్నాయా ఇంకేనా? చూస్తున్నా. ఇది ఖరాబ్ అయిందా? ఖరాబ్ అయిందేమో. ఏది నీళ్ళు బాగా ఆగే వరకు ఖరాబ్ అవుతున్నాయి. వేస్ట్ గా దీన్ని మీదికి లేస్తే అయిపో. గివి గిట్లా పందులా కోతులా? ఏ గాలి పడతాయి అవి. కొన్ని బలం లేని చెట్టు అట్లా పడిపోతాయి. కామన్ అది. ఏం లేవుదా? ఆనందం తిట్టరా. ఆనందం తెంపుకో. ఇటు నీళ్ళు ఎక్కువ. ఏడు ఒక ఆనందం తెంపుకో. ఒక ఆనందం తెంపు. వీడియో ఒకటి తెంపురా. ఇది కూడా తెంపేసి ఏం కదా. జోడీలకి ఇక అన్నంకాయల దెంపుడు దగ్గర పడ్డది. అన్నకాయలు దెంపుడు దగ్గర పడ్డది. బీరకాయలు కూడా అయిపోయినట్టు మోస్ట్లీ. ఇక ఇవన్నీ ఒక దగ్గర వేసుకోవాలి. గిల్ల కూడా ఒకటి తెంపలేదు. ఇక పాలకూర కూడా తెంపుదాం. మొన్న లాస్ట్ టైం పాలకూర తెంపలే కదా, పురుగు పురుగు ఉందని. ఇవాళ తెంపుదాం అది కూడా కదా. అది తెంపకు, బీరకాయ బుచ్చుకుంది. అది అసలు వాస్తవానికి పిందెలు పట్టుకోదురా అవి మీరు అసలు. ఇట్లా గల్లు ఆ జిబ్బులో చూడాలి బాగా. నాకు తెలిసిన కాడికి అది కదా. ఆ జిబ్బులో మంచి చూడు బిడ్డ. అలానే ఉంటాయి ఒక్కొక్కసారి. గిల్లు ఉంది కానీ అది బుట్కి. అది దెంపకు, దాన్ని ముట్టుకోకు నువ్వు. ఇక గిది తెంపినట్టేనా ఇప్పుడు? గిది తెంపినట్టేనా? అన్ని పట్టుకోలేటుగా. ఇవన్నీ ఒకసారి అలా కుప్పేసుకొని ఈ పాలకూర తెంపుదాం ఒకటి సరిగా. పట్టుకురా అవి ఆడున్నాయి. పట్టుకురా. ఇవన్నీ ఎట్లా పట్టుకోవాలి?
చెప్పండి చెప్పండి. ఇగో గిన్నె వెళ్ళే మా అంది కదా వెళ్ళినాయి ఇవే వెళ్ళినాయి. మొన్న సంచి తినే అవి పోయినాయంటే ఇవ్వకుండా అయింది. చెప్తున్నా పాలకూర గట్లేనా ఇట్లే ఫస్ట్ అయితే ఎడబెడితే నీడ నీడ పెట్టు గిడ పెడతావా? ఇప్పుడు గిడ పెడితే ముందు గిడ ఎండకి ఎండిపోదా వాడిపోయినట్టు అవుతుంది. నీడ కంటే గిడ పెట్టాలి కదా దాని పొంటి. తమ్ముడా 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 నేను పోయిరావునా? ఉల్లిగడ్డకు నీళ్ళు పోతున్నాయి. పోయిరావునా? చూసిరావునా ఎట్లా వారిని చూసేస్తా పోయి. ఏడికే స్టార్ట్ అయినా ఏడికే పోతే చూసేస్తా ఒకసారి. ఇక అయితే ఆమె పాలకూర దింపుతుంది. ఇక నేనైతే వచ్చి ఇటు ఉల్లిగడ్డకైతే గేట్ వాళ్ళు దింపినా. అయితే ఇక ఉల్లిగడ్డకు నీళ్ళు వారాలని చెప్పేసి గేట్ వాళ్ళు దింపితే అలా నీళ్ళు కూడా వారుతుంది ఉల్లిగడ్డ. ఇక ఉల్లిగడ్డ అయితే కొంచెం ఒక దొయ్య మొత్తం మారింది. ఒక దొయ్యలకు కొన్ని పోయినాయి, ఇంకొక దొయ్యలకు ఎంటర్ అవుతుంది నీళ్ళు. నాకు తెలిసి ఇంకో 1 hour దాకా పడుతుంది, ఎందుకంటే గ్యాప్ ఇచ్చే బోర్ కదా. చూద్దాం ఒకసారి ఎట్లా వారుతుంది చూడరు. ఇంకో చూస్తారు కదా ఇగో ఇట్లయితే వారింది. ఉల్లిగడ్డ ఇంత పెద్దగా కూడా అయింది. ఉల్లిపొరక కూడా ఏదైనా అమ్ముకోవచ్చు మనం మార్కెట్లో కావాలనుకుంటే. ఇగో ఈ దొయ్య మొత్తం మారింది మొత్తానికి. ఇక ఉల్లిగడ్డ దొయ్య మొత్తం మారింది టోటల్గా. ఈడ వస్తుంది బోరు మన పైప్ వేసిన కదా, ఈడ వస్తుంది. వీడికించి ఈ దొయ్య ఇంకా వారలేదు. ఇగో ఈ దొయ్య వారాలే. నాకు తెలిసి ఈ గ్యాప్ ప్రకారంగా చూస్తే ఇంకో 1 hour దాకా పట్టవచ్చు. ఇంకా వచ్చేస్తే మేము ఇక ఆమె ఆడ అవి చెప్తుంది కదా, ఆమె దగ్గరికి పోదాము. చూడరు కదా ఫ్రెండ్స్, ఇగో మొత్తం వచ్చేసి ఇగో ఇట్లా అయితే మొత్తం పెద్దగా అయింది. మాకు నాకంటే పెద్దగా అయింది. ఇక ఇళ్ళకి లోపలికి వస్తున్నా. ఉల్లిగడ్డ వేరే వాళ్ళకి గిట్ల పని దిగుడు అవుతుంది. ఇక కొన్ని కర్రలు కొంచెం బలం తక్కువ అయిందో అది ఏమవుతుందంటే వీటికి ఇట్లా ఇరిగిపోతున్నాయి, ఉత్తనే ఇరిగిపోతున్నాయి అవి. ఎట్లా ఇగో తీగలు అయితే చూస్తారు కదా, ఒక్కొక్కటి ఆడటాడు బాగా పెరిగినాయి. ఇంకా కంకులు అయితే బాగానే పెద్ద వచ్చినాయి. ఇగో చూడరు ఇగో కంకులు పెద్దగా వచ్చినాయి, బాగున్నాయి కదా. ఇక బాగున్నాయి కదా. ఇంకొక 1 week ఇక 1 week అయితే మనం కంకులు కాల్చుకునే స్టేజ్కి వచ్చేస్తాయి. అయితే మన కంకులతోటే కంకులు కాల్చుదాం, మన కంకులతోటే గ్యారప్పలు కూడా చేద్దాం ఈసారి. సరే ఇక మామూలుగా మా అత్తగారు వాళ్ళతో చేసాం కదా, సరే గ్యారప్పలు కూడా మంచిగా స్పెషల్గా చేసుకుందాం మనం. ఇక పాలకూర తెంపుకొని ఇంటికి పోయి ఇంకా ఈరోజు ఇక పని ఉంది. బండి కూడా సర్వీసింగ్ చేయలేదు, బండి తీసుకుని మొన్న. ఇక ఈసారి నాకు తెలిసి ఒక 500-700 kilometers ఎక్కువ తిరిగింది బండి సర్వీసింగ్ కంటే. ఎందుకంటే కొత్త బండి కదా, మళ్ళీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి కూడా ఇక సర్వీసింగ్ చేపిద్దామని గజ్జకైతే పోతున్నాయి అలా. ఇగో ఏదాకా తెంపినావు అబ్బా? ఇంకా ఆడదాకోవాలిగా, పోతుందా అయ్యేలా? కత్తెర ఇంకోటి ఉంటే అయిపోగా ఇద్దరు తెంపుతుందా దెబ్బ చేతితో తెంపన్నా. ఇప్పుడు నువ్వు కత్తెరతో తెంపుతావు, నేనేమో దాంతో తెంపనా మరి? ఎవరి నాకు కత్తెరి, నేను కూడా ఇక్కడ చేస్తా. ఇచ్చేనా? ఓ గదే కడి చేసాడు గట్లనా? ఎందుకు కదా అట్లా అయిపోయా మళ్ళీ రాకుండా ఎత్తున్నావు నువ్వు దీన్ని. మరి ఎట్లా చేస్తారా మరి? ఇంకా గిట్లా తెంపని చెప్తుంటే చేతితో తెంపనా మరి? ఒక్కొక్కటి తెంపు. ఇగో షెట్ కూర్చొస్తుందమ్మా. షెట్ ఎందుకు కూర్చొస్తుంది? ఏంది ఇగో లోపలికి కూర్చొస్తుంది. పచ్చిగా లేదా ప్లేసు? పాలకూర పాలకూర తమ్ముడా దయ్యగల్ల తమ్ముడా. గట్ల తెంపు. జర చిన్న ఉన్న ఆకులు కూడా తెంపు. ఇట్లా మంచిగా పురుగు లేనా. ఆ రోజు దెబ్బ తిరిగి పేరట నాదేం లేట్ అవుతుంది. గిట్ల తెంపాలి మరి, అదేం బర్క్ తిమి మనసు కదా అబ్బాయి. ఏదైతే అబ్బాయి ఏది కాదు. చిల్లర మాత్రం కాదు. వచ్చేసి అయితే ఇప్పటికి అన్నంకాయలు తెంపినాం కదా. ఇక పాలకూర తెంపు స్టార్ట్ చేసింది. ఎందుకంటే స్లో పని కదా, ఎందుకంటే మెల్లమెల్లగా తెంపాలి. చూడు రాగో ఒక రైతు బిడ్డ ఎండలో కష్టపడుతుంది, తగ్గుతుంది. ఏమైంది? ఏదాకా అయింది కథ? ఇందాకనే అయింది. ఎప్పుడు అయిపోతుంది మరి కంప్లీట్? ఇంకా మస్తు టైం పడుతుంది. ఇంకా కొంచెం ఉంది కదా. ఇక సుక్కకూర కూడా తెంపుతావా? ఇది ఏందా? ఇది పాలకూరనే కూడా? పాలకూరనే. అది కూడా పాలకూరనేనా?
ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇక అక్కడ ఆనంకాయలు అనేది పెట్టి పక్కకు పెట్టేసి వచ్చినాం కదా. ఆనంకాయలు కొన్ని బీరకాయలు నాకు తెలిసి కూరకాయ అయితే ఈసారి పెద్దగా అమ్ముకోవడానికి ఏం కావు. ఇక ఇప్పుడైతే ఇక పాలకూర ఆనంకాయ అయితే అమ్మాలి. ఇక ఇదైతే పని అయితే ఉంది, చేస్తున్నాం. ఇక ఇక ఇల్లు తీసుకొని మళ్ళీ కట్టలు కట్టే పని ఉంటుంది, కట్టలు కట్టాలి, అవన్నీ పనులు ఉన్నాయి. ఏమైంది? ఏం కాదు, బీపీలో అవుతుంది. తినే కదా అట్లే ఉంటుంది. చూస్తారు కదా ప్రతి ఒక్క రైతు కష్టపడుతుంది, ఒక లేడీ రైతు. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎండలా తినకుండా చేయకుండా అన్నం తినాలంటే ఒక్క పొద్దు మీద వచ్చింది కదా, తినదట నవ్వుతుంది. ఒక పొద్దు నాకు మంగళవారం ఒక పొద్దు. ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయినాము. ఇక పాలకూర కట్టలు అయితే కడుతున్నా, ఇక కొన్ని అయితే కట్టినా, ఇవైతే కొన్ని పాలకూర కట్టలు అయితే కడుతున్నా. ఇక సోరకాయలు అయితే అవే వెళ్ళినాయి. ఇక బీరకాయలు అయితే అమ్మాయికైతే ఎక్కువ ఏమి వెళ్ళలేదు, కొన్ని వెళ్ళాయి. ఇక మా ఇంట్లోకే అయితే బీరకాయలు అయితే ఇవన్నీ తయారు పెట్టుకొని అప్పటికైతే ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. ఈ అంగట్లో అయితే అమ్మక రావాలి. ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఓకే, బాయ్ బాయ్.